హాయ్ ఫ్రెండ్స్, కరకరలాడే హోమ్మేడ్ జంతికలు ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా వాటర్ని బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకుని దాంట్లో మనం ఆల్రెడీ తడిపి ఆరబెట్టుకున్న బియ్యంలో కొంచెం ఒక గ్లాస్ మినపగుళ్ళు వేసుకుని పిండి ఆడించుకున్నామండి. ఆ పిండిని తీసుకుని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి అండ్ వామ్ కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా కారం కూడా వేసుకుని ఈ మూడు కూడా బియ్యం పిండిలో మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. మొత్తం ఇందులో మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుని గరిటెతో కలుపుకుంటూ ఉండాలండి. ఒకసారి పోయకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండికి పట్టేటట్టుగా కలుపుకుంటూ స్లోగా ప్రాసెస్ అనేది చేయాలండి. ఇట్లా మొత్తం వీడియోలో చూపించినట్టుగా చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత పిండి అనేది మొత్తం ఇట్లా కలిసిపోతుందండి. సో ఇట్లా వచ్చిన తర్వాత చేతితో కలుపుకోగలం అనుకునే వాళ్ళు కొంచెం వాటర్ బౌల్లోకి తీసుకుని చెయ్యి తడుపుకుంటూ పిండిని మెల్లమెల్లగా కదుపుకుంటూ ఉంటే పిండి బాగా కలుస్తుంది. ఎక్కడ గెడ్డలు లేకుండా మంచిగా కలుస్తుంది. కాబట్టి జంతికలు అనేవి చాలా బాగా వస్తాయండి. అసలైన టాస్క్ అంటే జంతికలు మంచిగా రావాలి అన్నప్పుడు చేతితో పిండిని ఎక్కువగా పైకి కిందకి కిందకి పైకి ఎక్కువగా అలా రోల్ చేస్తూ కలుపుకుంటే జంతికలు అనేవి క్రంచీగా క్రిస్పీగా బాగా వస్తాయండి. సో మొత్తం పిండిని అంతా కూడా ఇట్లా నొక్కుకుంటూ పైకి కిందికి అంతా కూడా కలిపేసుకోవాలి. ఇట్లా కలిపేసుకున్న పిండిని ఇప్పుడు పక్కకు పెట్టేసుకోవాలండి. మొత్తం కూడా ఈ పిండి అంతా కలిసిపోయిన తర్వాత పక్కన పెట్టుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని పెద్ద బాండి అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న పిండికి జంతికల పుడక ఉంటుంది కదా, ఆ జంతికల పుడకలోకి పిండిని మొత్తం ఇట్లా పెట్టుకోవాలండి. ఈ పుడకలోకి పిండిని వేసుకుని ఇప్పుడు మనం జంతికలు అనేవి మూకుట్లో సో ఇట్లా చేయాలండి. ఇట్లా తిప్పుకోవాలి జంతికలని షేప్. ఇలా తిప్పుకుంటూ ఉంటే జంతికల షేప్ వస్తుంది. అవి ఇలా ఉడుకుతూ ఉంటుందండి. కొంచెం ఉడికిన తర్వాత అటు ఇటు తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉన్నప్పుడు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. ఇట్లా మొత్తం జంతికలన్నీ కూడా ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి. సో హోమ్ మేడ్ కరకరలాడే జంతికలు అనేవి రెడీ అయిపోయినాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.